సద్గురు సాయినాథునికి అంజలి సమర్పిస్తూ స్వరాంజలి మూడో భాగం విందామా మరి. సంశయాలు ఉన్న చోట సంకల్పం ఉండదు. భగవంతునికి భక్తునికి మధ్య సంబంధం కోరికలతో ముడిపడి ఉండకూడదు. స్వచ్ఛమైన భక్తిలో ఇచ్చిపుచ్చుకోవటాలు, అరువు, నగదు బేరాలు వంటివి ఉండవు. స్వచ్ఛమైన భక్తితో భగవంతుడిని ఆరాధించాలి. అప్పుడే దైవం కదలి వస్తుంది. ఆ స్వచ్ఛతను నీలో కలిగించటం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అందుకే నీ దృష్టిని నా వైపు తిప్పు. నేను వెంటనే నా దృష్టిని నీపై సారిస్తాను. ఎల్లప్పుడూ గురువు చేతినే పట్టుకొని ఉండు. ఎల్లప్పుడూ గురువుపైనే ఆధారపడి ఉండు. గురువు నామాన్నే జపిస్తూ ఉండు. గట్టిగా గురువునే పిలుస్తూ ఉండు. దారి తప్పితే దారి చూపమని గురువునే కోరు. గురువు అడుగుజాడల్లోనే నీ అడుగులు కలుపు. గురువు ఆదేశాలను అనుసరించు. గురువు చూపిన దారిలోనే నడువు. ఎందుకంటే ఇప్పటికే గురువు ఆ దారిలో నడిచి ఉండటం వలన ఆ దారిలో ముళ్ళు ఉన్నా, ఇతర సమస్యలు ఉన్నా అవి నిన్ను బాధించవు. అటువంటి వాటిని తప్పించుకొని నడిచే నేర్పును గురువు నేర్పుతారు. భక్తితో గురువు హృదయాన్ని స్పృశించు. గురువుని నిజంగా ప్రేమించు. నీ దాసునిగా చేసుకో. నువ్వు భగవంతుని చేరుకోవాలంటే గురువే నీకు చక్కని వాహకుడు, బోధకుడు కూడాను. నిన్ను సదా నేను ఆధ్యాత్మిక సాధన వైపు నడిపించడానికి, తగిన సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఓ యువకుడు చాలా బరువు మోసుకెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే భగవంతుని కోసం అన్నాడు. నాతో రా, దారి చూపిస్తానంటే రాను పొమ్మన్నాడు. అదే యువకుడు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ కనిపించాడు. ఈసారి మరి కాస్త బరువు పెరిగింది. దేనికోసమో అన్వేషిస్తున్నట్లున్నాడు. మళ్ళీ దేనికోసం వెతుకుతున్నావు అని అడిగాను. భగవంతుని కోసం అన్నాడు. నాతో వస్తే చూపిస్తానన్నాను. నా మాటలు లెక్క చేయక ముందుకు సాగిపోయాడు. మళ్ళీ కొన్నాళ్లకు కనిపించాడు. ఈసారి వయోభారముతో నడుము వంగి ఉంది. వెనుక భుజాన బరువు మాత్రం ఇంకా పెరిగింది. నడవలేక నడుస్తున్నాడు. చూపు సరిగా లేదు. మళ్ళీ ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాను. భగవంతుని కోసం అన్నాడు. దారి చూపిస్తానన్నా నమ్మలేదు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎదుటే భగవంతుడు నిలుచున్నా చూడలేని అంధులు వీరంతా. అందుకనే నీవు వీరిలా కావద్దు. నీ ఎదురుగా నిల్చొని ఉన్న నన్ను చూడు. ముక్తి మార్గం వైపుకు మరలు. చూడ్డానికి నేను 3 మూరల మనిషిలా కనిపిస్తాను. కానీ అందరి హృదయాల్లోనూ నివసిస్తాను. అందరి హృదయాలను పాలిస్తాను. నా నిజమైన భక్తుని లక్షణాలేమిటో చెప్పనా? ఆ సద్గుణాలను ఇతరులకు చెప్పటానికే నేను ఉన్నది. నా భక్తుని కళ్ళు శాంతితో నిండి ప్రకాశాన్ని విరజిమ్ముతుంటాయి. దయ, ప్రేమ అనే వర్షం కురిపిస్తుంటాయి. సత్యం యొక్క నిశ్చలత్వాన్ని ప్రదర్శిస్తాయి. ఆ చూపు ఎప్పుడూ గమ్యంపై నిలిచి ఉంటుంది. నా భక్తుని మందహాసంలో నా రూపలాస్యం నాట్యమాడుతుంటుంది. నేనున్నాననే భరోసాతో ఉన్న భక్తుడు ఎక్కడ ఉంటే అక్కడ దైవత్వం నిండి ఉంటుంది. బాధలున్న చోట నా బోధనలు వినిపిస్తాయి. నా భక్తుల చేతులు ఎప్పుడూ ఇతరుల సేవలోనే నిమగ్నమై ఉంటాయి. నా భక్తుని హృదయమే ఒక దేవాలయం. అందుకే అక్కడ నేను ఉండిపోవాలి అనుకుంటాను. దాని స్పందనలు క్రమబద్ధంగా ఉంటాయి. ప్రతి స్పందనలోనూ నా నామం వినిపిస్తుంది. అది నా భాషనే పలుకుతుంది. నువ్వు చేసే ప్రార్థనలన్నీ నేను రచించినవే. అందుకనే నీకేమి కావాలో నువ్వు ప్రత్యేకించి నాకు చెప్పనక్కర్లేదు. నీకేది అవసరమో నాకు తెలుసు. నీకు కావాల్సిన దానిని ప్రసాదించటానికే నేనిక్కడ ఉన్నాను. కన్నులు మూసుకొని నిశ్చింతగా ఉండు. నీ ముందు జరిగే తంతును మౌనంగా గమనించు. నువ్వు నన్ను ప్రార్థనల్లో ఏం కోరతావో కూడా నాకు తెలుసు. నువ్వు కోరినా కోరకపోయినా నీకు అర్హతలున్న వాటినన్నింటినీ నేను ప్రసాదిస్తాను. నీ అన్ని చింతనలను వదిలేయ్. నీ బరువులను దించుకో. అహంకారాన్ని విడిచి నా పాదాలపై పెట్టు. నాపై విశ్వాసం,
అందరిపై ప్రేమ, ఆత్మతో సంబంధం, ఇవే నువ్వు నన్ను కోరవలసినవి. నన్ను నీ ప్రేమతో బంధించు, నన్ను అనుకరించు. నీ శీలాన్ని సౌశీల్యం చేసుకో. కష్టాలు వస్తే కుమిలిపోకు. సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయం కాక తప్పదు. దేని గురించి చింతించకు. నీ బాధలన్నింటినీ నాకు వదిలిపెట్టు. నీ అహంకారాన్ని నా పాదాలపై పెట్టు. మరణం తరువాత నిలిచేవి నీ సుగుణాలు మాత్రమే. నీ అన్ని కార్యక్రమాల్లోనూ నీ వెన్నంటి ఉంటాను. మరుక్షణం ఏం జరుగుతుందో తెలియదు. అనేక మార్పులు ఉంటాయి, కానీ నేను మాత్రం మార్పు చెందను. కాబట్టి నీకు సంభవించే అన్ని మార్పుల్లోనూ నాతో కలిసి ఉండు. సదా నీకు సత్య మార్గాన్ని చూపటానికి నేనున్నాను. వివిధ రూపాల్లో నన్ను ప్రేమించడానికి ప్రయత్నించు. నీ చుట్టూ నన్ను, నా రూపాన్ని ఆవరింప చేసుకో. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.